Welcome to All Gaming. Today class is continuation to previous class. Here we discuss about the types of unit cell. Types of unit cell: primitive simple unit cell denoted by P, face-centered unit cell denoted by F, body-centered unit cell denoted by I, and face-centered unit cell denoted by C. Here primitive cell లో పాయింట్స్ అరేంజింగ్ అనేది అండ్ వేర్ ఏ ప్లేసెస్ దగ్గర ఉంటుంది అనేది చూద్దాం. అండ్ ప్రిమిటివ్ సెల్లో పాయింట్స్ వచ్చేసి ఓన్లీ ఎట్ కార్నర్స్. Okay, in primitive cell, points are at only at corners only. అండ్ ఇక్కడ ఫేస్ సెంటర్లో వచ్చేటప్పుడు పాయింట్స్ ఎట్ కార్నర్స్ యాజ్ వెల్ యాజ్ సెంటర్స్. మొత్తం కార్నర్స్ ఇక్కడ 8 ఉన్నాయి. సో ఇక్కడ 8 పొజిషన్స్లో కార్నర్స్ దగ్గరనే ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 ప్రిమిటివ్ ఆర్ సింపుల్ యూనిట్ సెల్లో. ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్లో కార్నర్స్ యాజ్ వెల్ యాజ్ సెంటర్ ఆఫ్ ఫేసెస్. కార్నర్స్ ఇక్కడ ఉంటుంది 1 2 3 4 5 6 7 8 8 కార్నర్స్ దగ్గర 8 పాయింట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫేసెస్ 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 ఫేసెస్ దగ్గర 6 పాయింట్స్ అని లొకేట్ అయి ఉంటాయి. అండ్ బాడీ సెంటర్స్ దగ్గర కార్నర్స్ యాజ్ వెల్ యాజ్ బాడీ సెంటర్. కార్నర్స్ 8 ఉంటాయి అండ్ బాడీ సెంటర్ 1 ఉంటుంది. బాడీ సెంటర్ దగ్గర ఉంటుంది. అండ్ ఫేస్ సెంటర్ దగ్గర కూడా పాయింట్స్ ఎట్ కార్నర్స్ యాజ్ వెల్ యాజ్ ఎండ్స్ దగ్గర ఉంటుంది. ఇక్కడ కార్నర్స్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఎండ్స్ దగ్గర అనేది ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఈ 3 ఎండ్స్ దగ్గర 1 పాయింట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ అనాలిసిస్ ఆఫ్ క్యూబిక్ సిస్టమ్ అనేది చూస్తున్నాము. ఓన్లీ వై క్రిస్టల్ సిస్టమ్ 7 అనేవి ఉన్నవి. వై క్యూబిక్ సిస్టమ్ అంటే క్యూబిక్ సిస్టమ్ ఈజ్ వెరీ సిమెట్రిక్. సో మ్యాథమెటికల్గా అనలైజ్ చేయడానికి వెరీ ఈజీగా ఉంటుంది. బికాస్ ఎడ్జ్ లెన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆల్ఫా ఈక్వల్ టు బీటా 90 degrees. యాంగిల్ బిట్వీన్ ద ఎడ్జెస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ 90 degrees. సో మొత్తం సిమెట్రికల్గా ఉంటుంది కాబట్టి క్యూబిక్ సిస్టమ్ ఈజ్ వెరీ ఈజీ సిస్టమ్ టు అనలైజ్ మ్యాథమెటికల్లీ. హియర్ ఫస్ట్ అటామిక్ రేడియస్ ఆర్ క్రిస్టల్ రేడియస్. క్రిస్టల్ రేడియస్ half of the distance between nuclei of neighboring atoms is called crystal system. Two neighboring nuclei of neighboring atom is a crystal. Two neighboring atom మధ్య half distance ని క్రిస్టల్ రేడియస్ ఆర్ అటామిక్ రేడియస్ అంటాం. అండ్ ఫస్ట్ క్రిస్టల్ రేడియస్ అనేది ప్రిమిటివ్ ఆర్ సింపుల్ క్యూబిక్ సిస్టమ్. ఇక్కడ క్యూబిక్ సిస్టంలో ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ యాజ్ ఐ సెడ్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్లో పాయింట్స్ అనేవి ఓన్లీ కార్నర్స్ దగ్గరే ఉంటాయి. సో ఈ పాయింట్స్ని మనం స్పియర్స్గా తీసుకుంటే హియర్ మొత్తం ఎడ్జ్ లెంత్ ఫస్ట్ వచ్చేసి ఏ అని అనుకుంటాం. ఫస్ట్ కన్సిడర్ ఏ. లెట్స్ లెంత్ ఆఫ్ ది ఎడ్జ్ వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ స్పియర్స్గా పాయింట్ కార్నర్స్ దగ్గరే ఉంటాయి. సో మొత్తం రేడియస్ ఆర్ అనుకుంటే ఫస్ట్ ఇక్కడ మొత్తం రేడియస్ అనేది తీస్తాం. రేడియస్ అనేది ఆర్ అనుకుంటే ఇక్కడ రేడియస్ ఆర్ ఉంటుంది, ఇక్కడ ఆర్ అనేది ఉంటుంది. సో మొత్తం ఇక్కడ ఈ ఎడ్జ్కి ఏ 2r ఈక్వల్ టు ఏ ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు a/2 అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ ఓన్లీ పాయింట్స్ అనేవి ఇక్కడ ప్రిమిటివ్ క్యూబిక్ సెల్ కార్నర్స్ దగ్గర ఉంటాయి. పాయింట్స్ మీన్స్ ఇక్కడ స్పీర్స్గా కన్సిడర్ చేసుకుంటాం. లెట్ రేడియస్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద స్పీర్ అని అనుకుంటే ఆర్ 2r ఈక్వల్ టు ఏ. లెంత్ ఆఫ్ ది ఎడ్జ్ ఎంత ఏ అని అనుకుంటాం. 2r ఈక్వల్ టు ఏ, ఆర్ ఈక్వల్ టు a/2. అండ్ ఫేస్ సెంటర్లో వచ్చేటప్పటికి పాయింట్స్ మనకి కార్నర్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ఫేసెస్. హియర్ కార్నర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ ఫేసెస్ అనేది ఇక్కడ అనేది ఉంది. మొత్తం రేడియస్ ఆర్ అని తీసుకుంటే ఇక్కడ ఆర్ ఉంటుంది, ఇక్కడ ఆర్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఆర్ ఉంటుంది. టోటల్ 4r అనేది ఉంటుంది. బట్ ఇక్కడ దీని యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ డిస్టెన్స్ వచ్చేసి ఏ, ఇది ఏ. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. క్యూబిక్ సిస్టంలో మొత్తం యాంగిల్స్ 90 degrees ఉంటాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ డిస్టెన్స్ ఏ తీసుకున్నాం, ఈ డిస్టెన్స్ ఏ తీసుకున్నాం. ఇది కనుక్కోవాలి. దీన్ని లెట్ ఎక్స్ బీది అన్నోన్ వాల్యూ. దీన్ని ఫేస్ డయాగ్నల్ అంటాం. ఇక్కడ ఫేస్ దగ్గర తీసుకున్నాం కాబట్టి దీనికి కావాలంటే మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎక్స్ ఈక్వల్ టు √2a ఇన్ మ్యాథమెటిక్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫేస్ డయాగ్నల్ యొక్క లెంత్ వచ్చేసి 2a అవుతుంది. టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4r ఈక్వల్ టు √2a. అండ్ రేడియస్ వచ్చేసి √2/a. దీన్ని వచ్చేసి a/√2గా కూడా రాస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ సెంటర్ క్యూబిక్ సిస్టమ్. బాడీ సెంటర్ క్యూబిక్ సిస్టంలో పాయింట్స్ వచ్చేసి
అండ్ కార్నర్స్ దగ్గర ఉంటాయి యాజ్ వెల్ యాజ్ బాడీ సెంటర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ కూడా రేడియస్ ఆర్ తీసుకుంటే మొత్తం వచ్చేసి ఇక్కడ ఆర్ 4R తీసుకుంటాం. ఇక్కడ కూడా వచ్చేసి లెంత్ ఇది వచ్చేసి ఏ అవుతుంది చూడండి, సారీ ఇట్స్ లెంత్ ఏ. ఇది ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఫేస్ లెంత్ అవుతుంది, ఫేస్ డయాగ్నల్ లెంత్ √2a. ఇప్పుడు బాడీ డయాగ్నల్ లెంత్ కనుక్కోవాలి కాబట్టి దాన్ని x అనుకుంటే a² + 2a² x² = x=√3a అనేది అవుతుంది. సో బాడీ డయాగ్నల్ √3, ఆల్రెడీ ఫేస్ డయాగ్నల్ మనకి ఇక్కడ తెలుసు వాల్యూ √2a. ఇది √2a ఫేస్ డయాగ్నల్. నార్మల్ ఎడ్జ్ ఆఫ్ ది లెంత్ ఏ అనేది ఉంది ఇక్కడ. అండ్ బాడీ డయాగ్నల్ డిటర్మైన్ చేయడానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది యూజ్ చేసుకుంటే హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ వేసుకుంటే x = √3. టోటల్ 4r = √3, r = √3a/4. ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తున్నామంటే ఇక్కడ ప్రిమిటివ్ సెల్లో పాయింట్స్ వచ్చి కార్నర్స్ దగ్గర ఉంటాయి, ఓన్లీ కార్నర్స్. ఫేస్ సెంటర్లో కార్నర్స్ యాజ్ వెల్ యాజ్ ఫేసెస్లో ఉంటుంది. ఇక్కడ కార్నర్స్ యాజ్ వెల్ యాజ్ బాడీ సెంటర్లో ఉంటుంది. సో ఇట్లా మనం కన్సిడర్ చేసుకుని దాని యొక్క క్రిస్టల్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్. పొజిషన్ ఆఫ్ ద ఆటమ్ ఇన్ యూనిట్ సెల్. పొజిషన్ ఆఫ్ ఆటమ్ ఇన్ యూనిట్ సెల్ ఉంటుంది. దీన్ని జెడ్గా డినోట్ చేస్తాం మనం. ఇక్కడ పొజిషన్ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ యూనిట్ సెల్ ఉంటుంది. పొజిషన్ ఆఫ్ ఆటమ్ ఇన్ యూనిట్ సెల్ కార్నర్స్ దగ్గర వచ్చేసి 1/8 అనేది ఉంటుంది మనకి. ఇక్కడ ఫేస్ సెంటర్ దగ్గర వచ్చేసి 1/2 అనేది ఉంటుంది. మొత్తం కార్నర్స్ దగ్గర ఉన్న ఆటమ్స్ అంటూ ఎన్ని ఆటమ్స్ అని కార్నర్స్ దగ్గర సమ్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. వాటిలో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఎన్ని ఉన్నాయి అంటే 1/8 వాల్యూతో మనం డివైడ్ చేస్తాం. ఫేస్ సెంటెడ్ 1/2, బాడీ సెంటెడ్ 1, ఎడ్జ్ సెంటెడ్ 1/4. టోటల్ జెడ్ వాల్యూ = n1/8. n1 denotes corners, n2 edges, face center and body centers. And for PCR, simple cubic unit cell, only points at corners. So 8/8. Edges దగ్గర ఏ పాయింట్స్ ఉండవు, ఫేసెస్ దగ్గర 0, బాడీ సెంటర్ 0. సో ఇట్స్ వాల్యూ 1. ఫేస్ సెంటెడ్ క్యూబిక్ యూనిట్స్ దగ్గర పాయింట్స్ ఎట్ కార్నర్స్ యాజ్ వెల్ యాజ్ ఫేసెస్ 8/8. ఎడ్జెస్ దగ్గర నథింగ్, ఫేసెస్ దగ్గర 6/2 + 0, 6/2 3, 8/8 1 4. సేమ్ ఫర్ బీసీసీ ఉంటుంది. ఇక్కడ కూడా పాయింట్స్ ఎట్ కార్నర్స్ యాజ్ వెల్ యాజ్ బాడీ సెంటర్, ఎడ్జెస్ ఫేస్ దగ్గర ఉన్న కాబట్టి 0. టోటల్ 2 అనేది ఉంటుంది. అండ్ మాస్ పర్ యూనిట్ సెల్ అనేది ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మాస్ పర్ యూనిట్ సెల్ Zm/Na. ఇది మోలార్ మాస్, Na అవోగాడ్రో నెంబర్, Z వచ్చి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్. వాల్యూమ్ వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ మొత్తం క్యూబిక్ సిస్టమ్ కాబట్టి క్యూబిక్ సిస్టమ్ యొక్క వాల్యూమ్ వచ్చేసి A³ ఉంటుంది. లెంత్, బ్రెత్ అండ్ హైట్ A³ ఉంటుంది. డెన్సిటీ వచ్చేసి మాస్ బై వాల్యూమ్. సో హియర్ మాస్ Zm/Na, వాల్యూమ్ A³ Zm/Na A³. ఇది అవోగాడ్రో నెంబర్. ఫర్ పీసీసీకి అయితే Z వచ్చేసి 1 ఉంటుంది. ఆల్రెడీ మనం చూసుకున్నాం, ఇక్కడ 1 అనేది ఉంటుంది. సో 1 Z ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే m/Na A³ ఉంటుంది. అండ్ ఫేస్ సెంటర్లో వచ్చేసి 4m / Na A³. అండ్ బాడీ సెంటర్ క్యూబిక్లో వచ్చేసి 2m/Na A³ ఉంది. ఇక్కడ ఏ వాల్యూ ఎలా డిటర్మైన్ చేస్తామంటే మనకు వచ్చేసి క్రిస్టల్ రేడియస్ యూస్ చేసి. ఫర్ డైమండ్ లాటిస్ వచ్చేటప్పటికి పాయింట్స్ ఎట్ కార్నర్స్ యాజ్ వెల్ యాజ్ ఫేసెస్. ఇన్ అడిషన్ దేర్ ఆర్ 4 ఆటమ్స్ ఇన్సైడ్ యూనిట్ సెల్. సో Z వచ్చేసి కార్నర్స్, ఫేసెస్, ఎడిషన్ 4 ఆటమ్స్ = 8. హియర్ క్రిస్టల్ రేడియస్ అయితే డైమండ్లో వచ్చేసి 8r√3a ఉంటుంది కాబట్టి A = 8r/√3 అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ నెక్స్ట్ క్లాస్లో ప్యాకింగ్ ఫ్రాక్షన్స్ అవన్నీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.